కలిపి చేశారు. రెండింటి 3 విజయవాడకి. నెంబర్ 1 ఏంటయ్యా అంటే ఈ మన ఎక్కడైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అది ఎక్కడ ఉండాలి అసలు రామవరప్పాడు అవతల వెళ్లాల్సినటువంటి దాన్ని నాని ప్లానింగ్ ఏంటి నిజంగా ట్రాఫిక్ కోసం చాలా బాధ్యతాయుతంగా స్కెచ్ చేశాడు అతను. రామవరప్పాడు రింగ్ అవతల నుంచి అంటే మీకు అటు నుంచి రామవరం ఏది మన ఇది ఉంది కదా గన్నవరం రూట్ లో నుంచి వచ్చే చోట రామవరప్పాడు ఫ్లైఓవర్ అటుకి దిగి ఇలా తిరిగి వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి ప్రసాదంపాడు కృష్ణలంక దాకా రావచ్చు. దాన్ని మధ్యలో నోవాటెల్ దగ్గర చెడగొట్టింది చంద్రబాబు అక్కడ కట్ చేశారు బికాజ్ ఓన్లీ ఫర్ నోవాటెల్ యాజమాన్యం కోసం. అది ఆనాడే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రెండవది కనకదుర్గ వారధికి సంబంధించి కనకదుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళెవరో ఎవరు కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు ఒకళ్ళని ప్రోత్సహించాడు. వాళ్ళు కట్టలేరు అని చెప్పేసి గడ్కరీకి చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకే బలవంతంగా ఇప్పించాడు. దాని మూలం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా. వాడేంటి ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు, ఎంత డబ్బులు ఆడి అకౌంట్లో వేస్తే అది బ్యాంకు లాగేసుకుంటుంది. అట్లాంటి వాడితో సోమా బిల్డర్స్ వాడి వల్ల కాదురా నాయను అంటే లేదని చెప్పి చంద్రబాబు ఎందుకు ఇవ్వమంటూ రచ్చ చేశారు. అప్పుడు నానికి కొంత అసంతృప్తి. చివరికి దాన్ని గడ్కరీ ఈ రెండిట్లో